హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కుస్మా యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? రేపు రాఖీ పౌర్ణమి. అడ్వాన్స్గా రాఖీ శుభాకాంక్షలు అన్నలకు, తమ్ముళ్ళకు అందరికీ. ఈరోజు ఇడ్లీ చూపిస్తున్నాను. ఇడ్లీ ఒక గ్లాసు పప్పు తీసుకున్నాను, మినపప్పు. 3 గ్లాసుల రవ్వ తీసుకున్నానండి. నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. అయితే పప్పు రవ్వ నేను ఒకటేసారి కడిగి నానబెడతాను. నైట్ పప్పు గ్రైండ్ చేసి అది 2 కడిగి నానబెట్టి నైట్ పూట పప్పు గ్రైండ్ చేసినాక మెత్తగా గ్రైండ్ చేస్తాను. గ్రైండ్ చేసి అది పప్పును పిండిన రవ్వ ఉంటుంది కదా, రవ్వను ఓకే వంపకుండా నేను చేతులతో పిండి వేస్తాను. వాటర్ లేకుండా గట్టిగా పిండి వేసి అది కలిపి నైట్ మొత్తం అలాగే వదిలేస్తాను. మార్నింగ్ లేవగానే అది మంచిగా పొంగుతుంది. తర్వాత నేనైతే సోడా వేయలేదు. సోడా వేయకుండా ఓన్లీ సాల్ట్ వేసాను. ఒక 1.5 స్పూన్ సాల్ట్ వేసి ఇడ్లీ చేశాను. అయితే ఇడ్లీ కూడా రాదా చేయడానికి, ఇది కూడా పెట్టాలా వీడియో అనుకోవద్దు. ఇది కూడా రాని వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది, వాళ్ళ కోసం చేశాను నేను. చాలా నాకు అన్ని వంటలు వచ్చు అని కాదు, నాకు వచ్చిన వంటలు నేను చేసి చూపిస్తున్నాను. ఈ ఇడ్లీ కూడా నేను చేసే విధానంగా చూపిస్తున్నాను మీకు. మీరు ఎలా చేస్తారో అది కూడా కామెంట్ చేయండి. అలా కూడా నేను ఒకసారి ట్రై చేస్తాను. అన్నీ నేను చేసినట్టే బాగుండదు కదా, మీరు చేసింది కూడా నేను కూడా ఒకసారి ట్రై చేయాలి కదా. ఓకే అండి, అయిపోయింది. పిండి కలిపి పెట్టాను, నైట్ మొత్తం పెట్టాను. చూడండి, మార్నింగ్కి పులిసింది, మంచిగా పొంగింది పిండి. రవ్వ మంచిగా పొంగింది. కొంచెం ఒక 1.5 స్పూన్ సాల్ట్ వేసి ఇడ్లీ కుక్కర్లో కొంచెం ఆయిల్ రాసి వేసాను. ఒక 10 మినిట్స్ ఉడికించాలి. అలా ఉడికిస్తే మంచిగా ఉడుకుతుందండి. తీసి కరెక్ట్ టైం పెట్టుకొని చూడండి, కరెక్ట్ 10 మినిట్స్లో ఉడికిపోతుంది. ఎక్కువ టైం అవసరం లేదు. తీసి ఒక 5 మినిట్స్, ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అట్లా వదిలేసి తీయండి. అలాగైతే మంచిగా వస్తుంది, అది అతుక్కోకుండా వస్తుంది మంచిగా. ఓకే అండి, ఇప్పుడే చూస్తున్నట్టు అయితే నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇడ్లీ రెడీ అయిపోయింది, స్పాంజ్లా